హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. డెవాప్స్ సిరీస్లో బాగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ ఫ్యూచర్ 2030కి మనకి ఏ విధంగా ఉంటుంది, వై ఇట్ ఈస్ గేమ్ చేంజర్ ఇన్ ద మార్కెట్ ఇన్ డెవాప్స్ అండి. డెవాప్స్ మనకి ఏ విధంగా గేమ్ చేంజర్ అవుతుంది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2030కి మనకి మోర్ జాబ్స్ వచ్చేసి మనకి డెవాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో లెట్ us see. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ అండి. ఎస్. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే, డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. ఇట్ ఈజ్ ఎ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తాం. సో మనకి 2030 కల్లా వచ్చేసి మనకి నియర్లీ 90% ఆఫ్ ది కంపెనీస్ విల్ రన్ ద అప్లికేషన్స్ ఆన్ బై క్లౌడ్ అండి. సో ప్రజెంట్ మనకి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ స్లోలీ మైగ్రేటింగ్ టు ద ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాయండి. సో మనకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2030 కల్లా మనకి ఆల్మోస్ట్ ఏమవుతుందంటే, సో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అన్ని కూడా మనకి క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాయండి. సో మనకి కంపెనీస్ అన్నీ కూడా అప్లికేషన్స్ క్లౌడ్లో రన్ చేస్తే మనకి మోర్ క్లౌడ్స్ నీడ్ అవుతాయండి. మోర్ క్లౌడ్స్ మీరు నీడ్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మనకి రికార్డ్ అవుతాయి. మోర్ సర్వర్స్ వచ్చేసి మనకి రికార్డ్ అయినప్పుడు ఆటోమేటికలీ మోర్ ఆటోమేషన్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. మోర్ ఆటోమేషన్ రికార్డ్ అయితే మోర్ డెవాప్స్ జాబ్స్ విల్ బి రిక్వైర్డ్. మోర్ డెవాప్స్ జాబ్ విల్ బి రిక్వైర్డ్ అండి. ఎస్, ఎవ్రీ కంపెనీ మూవింగ్ టు లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కింద మూవ్ అవుతున్నాయి, లైక్ అజూర్ క్లౌడ్ ఆర్ జీసీపీ క్లౌడ్. సో బేస్డ్ ఆన్ దేర్ నీడ్స్ అండి, బేస్డ్ ఆన్ దేర్ నీడ్స్. సో ఇక్కడ మనకి డెవాప్స్ రోల్స్ మనకి ఏమేమి పర్ఫామ్ చేస్తాం ఇక్కడ, లైక్ డిప్లాయ్మెంట్ చేయడం, లైక్ మానిటరింగ్ చేయడం. వన్స్ అవర్ అప్లికేషన్ మన సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశాక అప్లికేషన్ మానిటరింగ్ చేయడం, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. సో బై ఎనీథింగ్ అండి, లైక్ టెరాఫామ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ని క్రియేట్ చేయడం. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద రిలయబిలిటీ ఫర్ ద companies and cost optimization. So it will reduce the cost అండి. సో ఆన్ ప్రెమిసెస్ తో కంపేర్ చేసుకుంటే క్లౌడ్ కి మనకి కాస్ట్ రిడ్యూస్ అవుతుందండి. సో డెవాప్స్ విల్ కంపల్సరీ మనకి మ్యాండేటరీ. ఇట్ ఈస్ నాట్ ఏ ఆప్షనల్ వన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆప్షనల్ వన్. ఇది వెరీ ఫస్ట్ పాయింట్ అండ్ వై ఇట్ ఈస్ గేమ్ చేంజర్ ఇన్ ద మార్కెట్. ఎస్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ డెవాప్స్ ప్లస్ ఏ విల్ జనరేట్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అండ్ సో డెవాప్స్ ప్లస్ ఏ విల్ క్రియేట్ ఈవెన్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో మనకి ఏ వచ్చింది ప్రజెంట్ మార్కెట్లోకి. సో దానివల్ల మనకి ఎటువంటి జాబ్ రిడ్యూస్ అనేది మనకి జరగదండి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కింద. సో ఏఐ టూల్స్ నీడ్స్ టు ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే అవర్ టాస్క్ ని స్పీడ్ అప్ చేయడానికి యూజ్ చేస్తామండి. అవర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మనం స్పీడ్ అప్ చేయడానికి సో మోర్ నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ మనం పర్ఫార్మ్ చేయడానికి ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తామండి. సో ఏ మోడల్స్ నీట్ జీపీయూస్ క్లస్టర్ సెటప్ చేయడానికి. సో ఎంలాప్స్ అండి, ఎంలాప్స్ జాబ్స్ మనం పర్ఫార్మ్ చేయడానికి ఇది ఫాస్ట్గా వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి మనకి ఎంలాప్స్ వచ్చేసి స్లోలీ మనకి గ్రోయింగ్లోకి వెళ్తుందండి. సో నియర్లీ మనకి 2030లో వచ్చేసి మనకి ఎంలాప్స్ వచ్చేసి ఇట్ బికమ్ ఆల్సో లీడింగ్ పొజిషన్లోకి వస్తుందండి. ఎంలాప్స్ మీన్స్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్గా కాల్ చేస్తాం. ఇందులో కూడా మనకి డెవలప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తాం. అండ్ వీ కెన్ డెవలప్ ద ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ అండి. ఏఐ బేస్డ్ అప్లికేషన్ మనం ఇక్కడ డెవలప్ చేయొచ్చు. సో మనకి ఎలాంటి రూల్స్ ఉంటాయి ఇక్కడ. సో డెవలప్ ప్లస్ ఏఐ కాంబినేషన్ వచ్చేసి ఎంలాప్స్ ఇంజనీర్, సో ఎస్ఆర్ ఇంజనీర్, దట్ మీన్స్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ ఇంజనీర్ అండ్ డెవ్సెకాప్ ఇంజనీర్స్ అండి. డెవ్సెకాప్ ఇంజనీర్ ఏ వల్ల మనకి జాబ్స్ అనేది రెడ్యూస్ అవ్వండి. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్. బట్ టాస్క్ వచ్చేసి మనం స్పీడప్ చేయడానికి ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తామండి. సో అలాగే మనకి థర్డ్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే కంటైనర్స్ అండ్ క్యూబర్నిస్ విల్ డామినేట్ ద నెక్స్ట్ ఫర్ 10 years అండి. ఫర్ నెక్స్ట్ 10 years వరకు మనకు వచ్చేసి 80% ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ రన్ అవర్ అప్లికేషన్ ఆన్ కంటైనర్స్ అండి. ఎవ్రీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విల్ రన్ ద క్యూబర్నెటీస్ క్లస్టర్ అండి. ఆల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ విల్ బి ఆటోమేటెడ్. సో ప్రతి అప్లికేషన్ మనకి డిప్లాయ్మెంట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆటోమేట్ చేయడానికి వీఆర్ రన్నింగ్ ద ఎన్ నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీస్ మనం రన్ చేయడానికి వీఆర్ యూజింగ్ సో కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్ యూజ్ చేస్తాం. వీఆర్ రైటింగ్ ద AML ఫైల్స్ అండి. వీఆర్ రైటింగ్ ద AML ఫైల్స్. సో అలాగే మన ఇక్కడ సో డెవాప్ స్కిల్స్ వచ్చేసి మనకి మ్యాండేట్ అవుతుందండి ఫర్ ఎవ్రీ డెవలపర్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ కండి. రైట్ లో మనకు ప్రజెంట్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే ప్రతి డెవలపర్ కి ఎలాంటి స్కిల్స్ ని ఎక్స్పెక్ట్ చేసిందంటే లైక్ సిఐసిడి మెథడాలజీ పర్ఫార్మ్ చేయమన్నారు, లైక్ డాకరైజింగ్ ద అవర్ అప్లికేషన్స్. సో లైక్ అప్ టు నౌ డాకర్ ఫైల్ రిటర్న్ చేయడం వరకు దే ఆర్ ఆస్కింగ్ అండి ప్రజెంట్ మార్కెట్లో. సో బేసిక్ క్లౌడ్ గురించి ఫర్ ఎనీ క్లౌడ్ అండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు, అజూర్ క్లౌడ్ కావచ్చు, జీసీపీ క్లౌడ్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ టాస్క్ ని పర్ఫార్మ్ చేయడం.
సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ అని అబ్జర్వ్ చేస్తే సో డెవాప్స్ ఈస్ ద గేమ్ చేంజర్ ఇన్ ద మార్కెట్ అండి. సో బై 2030 అండి, బై 2030. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో అవర్ పైథాన్ లైఫ్లో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, December 26 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎస్, బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM, అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, వై డెవాప్స్, వాట్ ఈస్ ద డెవాప్స్ మెథడాలజీస్, ఎస్డిఎల్సి అంటే ఏంటి, బిఫోర్ డెవాప్స్ మనకి సినారీ ఏ విధంగా ఉంది, అజైల్ మెథడాలజీకి అండ్ డెవాప్స్ మెథడాలజీకి ఏంటి వేరియేషన్. సో ఎవ్రీ డెవాప్స్ మస్ట్ లెర్న్ ద లినిక్స్ బేసిక్ కమాండ్స్ అండి. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం ఫోకస్ చేయాల్సి ఉంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ like GitHub, Maven, Jenkins, Docker, Kubernetes, Ansible, observability tools, that is Prometheus and Grafana. We are discussing about AWS Cloud and so EC2 service, S3 service, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, so Elastic Beanstalk, Security Group, IAM service, Amazon EKS service, Nexus, Helm chart, Terraform, Argo series, Splunk, వీటితో పాటు ఇక్కడ గిటబ్ యాక్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అండ్ ఆఫ్టర్ డెవాప్స్ వీఆర్ పర్ఫార్మింగ్ డెవ్ సెకాప్స్ టూల్స్ అండి, లైక్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సోనార్ క్యూబ్, సో ఓడబ్ల్యూఏఎస్పి టూల్, ట్రివి, సో చెకోవిట్ టూల్స్, టెరాఫామ్లో యూజ్ చేస్తాం. అండ్ మానిటరింగ్ వచ్చేసి మనం ఈఎల్కే స్టాక్ అయితే యూజ్ చేస్తామండి. వీటితో పాటు సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ నెట్ఫ్లిక్స్ ఏసీ డెవ్ సెకాప్ ప్రాజెక్ట్. వీఆర్ డిప్లాయింగ్ వన్ ఈ-కామర్స్ అప్లికేషన్ ఆన్ ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్. ఇట్ ఈస్ రియల్ టైమ్ అప్లికేషన్. So end-to-end CI/CD pipeline using Jenkins and so many tools నుంచి వచ్చి కూడా ప్రాజెక్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం. end-to-end deployment application Jenkins, Docker and Kubernetes as well as Ansible also అండి. So end-to-end deployment, so Docker, Maven, Jenkins, Apache Tomcat. By using Ansible, we are deploying and integrating with AWS CloudWatch for log monitoring and analysis for the applications. And we are deploying an application Kubernetes, Argo CD, Docker. So we are deploying Amazon applications using Git, so GitHub, Jenkins, Docker, Terraform, SonarQube and Docker, and we are deploying our application అండి. సో ఇలా మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తాం.